వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్. మీరు చూస్తున్న ఈ వెంచర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వస్తుంది. గొర్లవారిపాలెం అంటారు. 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకుని ఉంటుంది. ప్రాజెక్ట్ హైలైట్స్: ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 1 కిలోమీటర్ దూరంలో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి క్యాపిటల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జేకేసీ కాలేజీ 3 కిలోమీటర్లు, డిమార్ట్ 5 కిలోమీటర్లు. వెంచర్ మొత్తం 15 ఎకరాలు ఉంటుంది. సిఆర్డిఏ అప్రూవలు, రేరా అప్రూవలు, స్పాట్ రిజిస్ట్రేషను, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. గజం 22,000 రూపాయలు. ఇమీడియట్గా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రీసేల్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే వెంచర్ దగ్గరలో కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. వెంచర్కి ఆపోజిట్లో ఫ్యామిలీస్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా విల్లాస్ కట్టుకొని ఉంటున్నారు. ఈ సైట్ మొత్తం కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో శిల్పారామం, నల్లపాడు పోలీస్ స్టేషన్, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, దగ్గరలో డూప్లెక్స్ విల్లా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. 24 అవర్స్ ట్రాన్స్పోర్టు, అలాగే సిబిఎస్ఈ సిలబస్ టాప్ కిడ్స్ స్కూల్ దగ్గరలో ఉంటుంది. ఇవి కాకుండా మా వెంచర్లు గుంటూరు అమరావతి రోడ్డు జొన్నలగడ్డలో ఉన్నాయి. సిఆర్డిఏ అప్రూవల్, రేరా అప్రూవల్, అలాగే తాడికొండ అడ్డు రోడ్లో ఉన్నాయి సిఆర్డిఏ రేరా అప్రూవల్స్. అలాగే పెదమద్దూరు క్యాపిటల్కి ఆనుకొని క్యాపిటల్లో అందుబాటులో ఉన్నాయి సిఆర్డిఏ రేరా అప్రూవల్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మనం ఏదైనా ఒక వస్తువుని ఇష్టపడి కొనుక్కుంటే అది పగిలిపోతేనే ఎంతో బాధపడతాం. అలాంటిది 5 కోట్ల మంది కలలుగన్న రాజధాని అమరావతిని గత 5 ఏళ్లుగా అలా ముళ్ల పొదల్లో వదిలేస్తుంటే చూడ్డానికి ఎంత కష్టంగా అనిపించేదో మనందరికీ తెలుసు. కట్ చేస్తే అమరావతికి చట్టబద్ధత వచ్చింది. ఇప్పటికీ ప్రజల్లో దీనిపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇకపై నో కన్ఫ్యూజన్ అని కేంద్రం కూడా ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే అమరావతిలో 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం జరగబోతుంది. అమరావతి అంటే చాలా మందికి పాలిటిక్స్, మరికొంతమందికి రియల్ ఎస్టేట్. గత 5 ఏళ్లు అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు, భ్రమరావతి అన్నారు. చివరకు అక్కడ ఏం లేకుండా చేశారు. రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం డెడ్లీ కాంబినేషన్ గేమ్ ప్లే చేస్తుంది. మోదీ గారు ఢిల్లీలో కట్టిన సెంట్రల్ వెస్టా తెలుసుగా, ఇప్పుడు అమరావతిలో కూడా అదే రేంజ్ లో కట్టబోతున్నారు. ఈ బిల్డింగ్స్ వస్తే అమరావతిని ఇంకెవరూ మార్చలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తమ సొంత ఆఫీసులన్నీ ఇక్కడే కట్టుకుంటుంది. ఇప్పటికే కాగ్ అమరావతికి వచ్చేస్తుంది. దీనికోసం రాయపూడిలో 7.87 ఎకరాల్లో లీజ్ అగ్రిమెంట్ కూడా పూర్తయింది. అండ్ 10 ఎకరాల్లో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి హడ్కో ముందుకొచ్చింది. దాదాపు 17 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారుల నివాస సముదాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి రాజధాని కదలదు అని సీల్ వేసినట్టే. ప్రస్తుతం 50కి పైగా కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏపీలో ఎక్కడెక్కడో అద్దె బిల్డింగ్స్ లో ఉన్నాయి. వాటన్నింటికి కలిపి ఏటా కోట్లల్లో అద్దె కడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వీటన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావడం. 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయాలు వస్తే అమరావతికి ఒక పర్మనెంట్ ఎకానమీ వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత భారీ మొత్తంలో తన కార్యాలయాలను ఏ రాష్ట్రంలో నిర్మించిన పరిస్థితులు లేవు. ఈ కట్టబోయే బిల్డింగ్స్ కూడా 10 నుంచి 12 అంతస్తుల ఎత్తు, ఐకానిక్ డిజైన్స్, అలాగే గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్స్ గా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ఉండబోతున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మించే నివాస సముదాయాలు కూడా అత్యాధునిక సౌకర్యాలతో ఉండబోతున్నాయి. దీంతో అమరావతి లుక్ మారిపోవడమే కాకుండా లోకల్ గా ఉండే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే 5 ఏళ్లు చాలా లాస్ అయ్యాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సెంట్రల్ తో ఉన్న రిలేషన్ ను కరెక్ట్ గా వాడుకొని ఈ నిధులను తీసుకొచ్చింది. అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రావడం ఏపీకి నిజంగా శుభసూచకం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. భారతదేశానికి అప్రకటిత రెండో రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న లేటెస్ట్ నిర్ణయాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిజానికి దేశానికి శత్రువుల నుంచి రక్షణ ఉండాలంటే హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే తన పుస్తకంలో చెప్పారు. ఢిల్లీకి ఏదైనా ముప్పు వస్తే దక్షిణాదిలో సురక్షితంగా ఉండే ప్రాంతం నుంచి పాలన సాగాలన్నది ఆయన ప్లాన్. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో అమరావతిని దేశానికి ఒక మెయిన్ పవర్ సెంటర్ గా మార్చింది
చేసేందుకు కేంద్రం భారీ స్కెచ్ వేసింది. అధికారికంగా ప్రకటించినప్పటికీ జరుగుతున్న పనులన్నీ రెండో రాజధాని స్థాయిలోనే ఉన్నాయి. ఈ భారీ ప్లాన్ లో భాగంగానే అమరావతిలో ఏకంగా 2500